ఓం నమో వెంకటేశాయ. సో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీకు 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. సో ఈరోజు అయితే నేను 7 శనివారాల వ్రతం ఉద్యాపన అయితే చేసుకున్నాను. సో మీకైతే 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో చూపించేస్తున్నానండి. సో 7 శనివారాల వ్రతం అనేది మనం ఏదో ఒక శనివారం స్టార్ట్ చేసుకోవాలి. అయితే చాలామంది ఈ 7 శనివారాల వ్రతం ఏంటంటే ఏదైనా ఒక కోరిక అనుకొని ముడుపు కట్టుకొని 7 శనివారాలు వ్రతం చేస్తామని చేసుకుంటారు. సో అలా చేసుకోవచ్చు, లేదా మామూలుగా ముడుపు లేకుండా ఒక వ్రతంలా కూడా చేసుకోవచ్చండి. ఏదైనా ఒక శనివారం నాడు స్టార్ట్ చేసి 7 శనివారాల పాటు చేసి 7వ శనివారం ఉద్యాపన చేసుకోవాలి. అయితే చాలామంది వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడు కాబట్టి 8వ వారం అంటే ఒక వడ్డీగా ఒక శనివారం అని చెప్పి 7 శనివారాల పాటు యథావిధిగా పూజ చేసుకొని 8వ శనివారం ఉద్యాపన చేస్తారు. అయితే మనం పాతకాలంలో ఈ పూజ ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళైతే 7 శనివారాలు చేసి 7వ శనివారమే ఉద్యాపన చేసేవాళ్ళండి. సో నేను కూడా ఇక్కడ 7వ శనివారమే ఉద్యాపన చేస్తున్నాను. సో మొదటగా ఏదో ఒక శనివారం స్టార్ట్ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో అంటే అలివేలు మంగమ్మ, పద్మావతి లేదా లక్ష్మీదేవితో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకోవాలి. ముందుగా ఒక పీటకి పసుపు రాసి ముగ్గు వేసుకొని ఏదైనా దానిపైన వస్త్రం వేసుకొని పెట్టుకోవాలి. దానిపైన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవితో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోవాలి. సో మీరు ఏదైనా కోరిక మనసులో అనుకుంటే సో ముడుపు కట్టుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకోవాలండి. సో ఇలా ఒక శనివారం స్టార్ట్ చేసి ఆ పీట పైన పటం పెట్టుకొని ఆ ముడుపు కూడా పెట్టుకోవాలి. అలాగే కలశం ఈ 2 రకాలుగా చేసుకోవచ్చు. కొంతమంది కలశం పెట్టి చేసుకుంటారు, లేదా కొంతమంది కలశం లేకుండా కూడా చేసుకోవచ్చు అండి. సో కలశం పెట్టుకున్న వాళ్ళైతే కొంచెం బియ్యం వేసి పీట పైన కొంచెం బియ్యం వేసి కలశంలోన 7 తమలపాకులు వేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే 7 శనివారాల వ్రతంకి అన్నీ కూడా 7 సంఖ్యలో మనం వేసుకోవాలండి. సో లోపల కూడా కలశంలో 7 తమలపాకులు వేసుకొని సో కొబ్బరికాయ పెట్టుకోవాలి. సో ఇలా అయితే కలశం పెట్టుకోవాలి. కలశంకి పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. సో అన్నీ కూడా మెయిన్గా ఏంటంటే అన్నీ 7 సంఖ్యతో 7 అరటిపళ్ళు. సో మీరు 7 కొబ్బరికాయలు అంటే ఉద్యాపన రోజు 7 కొబ్బరికాయలు కొడితే సరిపోతుందండి. ప్రతి వారం కూడా ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది. అలాగే కంపల్సరీగా చిమిలి ఉండలు అంటారు కదా, నువ్వులతో చేస్తారు నువ్వులు ఉండలు, అవి అయితే కంపల్సరీగా ప్రతి వారం 7 ఉండలు చేసుకొని ప్రసాదంగా పెట్టుకోవాలి. సో ప్రతి వారం పెట్టవలసింది ఏంటంటే 7 చిమిలి ఉండలు పెట్టుకోవాలండి. ఆ పైన మీకు ఓపిక ఉంటే ఏదైనా ఒక ప్రసాదం పెట్టుకోవచ్చు. సో చిమిలి ఉండలు 7 అయితే కంపల్సరీ. అలాగే ద్రాక్ష పళ్ళు, నల్ల ద్రాక్ష ఉంటాయి కదండి, సో అవి నల్ల ద్రాక్ష కూడా 7 పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం 7 శనివారాల వ్రతం అనేది శనీశ్వరునికి అలాగే వెంకటేశ్వర స్వామికి కలిపి చేస్తున్నట్టు అనమాట. అంటే ముందుగా శనీశ్వరుని మనం స్మరించుకుంటూ తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నట్టు. కాబట్టి ఇలా అన్ని 7 సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే 7 పిండి దీపాలు పెట్టుకోవాలండి. సో పిండి దీపాలు ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. సో 7 పిండి దీపాలు వెలిగించి దానిపైన మీకు టైం ఉంటే దానిపైన తిరునామాలు ఉంటాయి కదండి, ఆ నామాలు కూడా వేసుకోవాలి. లేదా ఇలా నేను వీడియోలో చూపిస్తుంటే బొట్లు పెట్టుకున్నా సరిపోతుందండి. దాంట్లోకి 7 ఒత్తులతో ఒక ఒత్తి చేసుకోవాలి. అంటే అర్థమైంది అనుకుంటే 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకొని అలా 7 ఒత్తులు చేసి వెలిగించాలండి ప్రతి వారం. ఒకవేళ మీకు చేసుకునే టైం లేకపోతే ఒక్కొక్క ఒత్తి వేసైనా సరే మీరు 7 దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఉద్యాపన రోజు కావాలంటే 7 ఒత్తులతో ఒక ఒత్తి చేసి అలా 7 ఒత్తులు చేసుకొని వెలిగించండి. టైం ఉంటే ప్రతి వారం కూడా 7 ఒత్తులతో ఒక ఒత్తి చేసుకొని వెలిగించండి, చాలా మంచిది. సో ఆ దీపాల కింద కూడా తమలపాకులు పెట్టుకోవాలి. అలాగే ముందుగా విఘ్నేశ్వరునికి పూజించాలి, అదైతే తెలిసిందే. తర్వాత మీకు కావాలంటే ఎక్స్ట్రా దీపాలు పెట్టుకోవచ్చండి. 7 దీపాల్లో నువ్వుల నూనె మాత్రమే వేయాలి. తర్వాత మిగతా ఎక్స్ట్రా పెట్టిన దీపాల్లో మీరు కావాలంటే ఆవు నెయ్యి కానీ మిగతా ఏ నూనెైనా మీరు రోజువారీ యూజ్ చేసిన నూనె అయితే యూజ్ చేసుకోవచ్చు. సో 7 దీపాల్లో మాత్రం నువ్వుల నూనె వేస్తే చాలా మంచిదండి. అయితే పూజా విధానం ఏంటి అనేది ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసి తర్వాత పూజ అంతా కూడా నేనైతే నెట్లో చూసి చదివా అండి. మామూలుగా అయితే మీకు 7 శనివారాల వ్రతకల్పం అని బుక్ ఉంటుంది, ఆ బుక్లో అన్నీ కూడా ఉంటాయండి. సో అలా లేనప్పుడు మీరు యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి పీడిఎఫ్లు, సో వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇలా అయితే పూజ చేసుకోవాలండి. ముందుగా మనం ఏంటంటే ఇక్కడ మెయిన్ తులసి దళాలతో అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతూ తులసి దళాలతో పూజ చేయాలండి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా లక్ష్మీ అష్టోత్తరం కుంకుమ పూజ చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి కలిపి పూజ చేసుకోవాలి. శనీశ్వరుని కూడా మనం స్మరించుకోవాలండి. ముందుగా స్మరించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి. పిండి దీపాలు చేసేటప్పుడు
మీరు ఏంటంటే బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం నెయ్యి వేసుకోవాలండి. అంటే మనము పచ్చి చలిమిడి అంటాం కదా, చలిమిడి దీపాలు పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలుపుకొని వాటిని ముద్దలా చేసుకొని ఇలా దీపాల్లా రెడీ చేసుకోవాలండి. సో పిండి దీపాలు అంటే ఇలా ఈజీగా చేసుకోవాలి. సో ఇలా ముద్ద కలుపుకున్నాక దాంట్లో ఏదైనా ఒక చిన్న కప్పులా ఉంటుంది, దాన్ని అలా షేప్ చేస్తే దీపాల్లా రెడీ అవుతుంది, లేదా చేతితో కూడా చేసుకోవచ్చండి. తర్వాత చలిమిడి కూడా పెట్టుకోవాలండి. సో బియ్య పిండితో చేసింది పచ్చి చలిమిడి ఉంటుంది కదా, చలిమిడి కూడా పెట్టుకోవాలి. తర్వాత ఇలా నేనైతే తిరుపతి లాడు అని చెప్పేసి ఇలా ఉండలు అయితే చేసుకున్నా అండి ఉద్యాపన రోజు అయితే ఇలా అన్ని నేను 7 ఐటమ్స్ అనుకున్నా, 7 ఫుడ్ ఐటమ్స్ పెడతాను అని. సో మొత్తం అయితే 9 అయ్యాయి. ఎందుకంటే మనం వడపప్పు పానకం పెడతాము, అలాగే అటుకులు కూడా పెట్టుకోవాలండి. సో అన్నిటితో కలిపి నాకైతే 9 ఐటమ్స్ అయ్యాయి. సో మీరు ప్రతిరోజు ఇవైతే పెట్టవసరం లేదండి. ప్రతి వారం కంపల్సరిగా నువ్వులు ఉండలు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు పెట్టుకోవాలండి. ఈ పూజకి మెయిన్ నియమం ఏంటంటే, పూజ అయిపోయాక ఒక దంపతులకి భోజనం పెడితే చాలా మంచిదండి. వీలు కానప్పుడు ఒక్కరికైనా ఇంట్లో భోజనం పెడితే ప్రతి వారం కూడా చాలా మంచిది. సో వీలు కానప్పుడు నాకైతే ప్రతి వారం ఎవరికో ఒకరికి పిలిచి భోజనం పెట్టడం అంటే కష్టం, కాబట్టి నేనైతే ప్రసాదం చేసి ఒక 4-5 ఇంట్లకి ఇచ్చేదాన్నండి. సో ఈరోజు కూడా ఒక జంటకి భోజనం పెట్టాను. సో మిగతా అంతా కూడా అందరికీ ఇప్పుడు నేను ప్లేట్లో వేసి చూపించా కదా, అలా అందరికీ కూడా మా అపార్ట్మెంట్లో ఉన్న సెక్యూరిటీకి ఇంకా హౌస్ కీపింగ్ స్టాఫ్కి భోజనాలు అయితే మొత్తం అన్నీ పెట్టి ఇచ్చేసా అండి. తర్వాత మీకు పూజ ఉద్యాపన అయిపోయాక మీకు తిరుపతి వెళ్ళే అవకాశం ఉంటే తిరుపతి వెళ్ళి మీరు ముడుపు కట్టారు కదా, అది ఉండిలో వేసుకోవాలి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గుడికి వెళ్ళి ఆ ముడుపు ఉండిలో వేసుకోవాలండి. అప్పుడు పూజ మీకు పూర్తవుతుంది. సో చూసారు కదా, ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అండి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఏవైనా ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను.